హైదరాబాద్ లో సంచలనంగా మారాయి హైడ్రా కూల్చివేతలు. ఫామ్ హౌస్ యజమానుల్లో దడ మొదలైంది. తమ ఫామ్ హౌస్లపై అలర్ట్ అవుతున్నారు రాజకీయ నేతలు, ప్రముఖులు. హైడ్రా దూకుడుతో టెన్షన్ లో ఉన్నారు ఫామ్ హౌస్ యజమానులైన నేతలు. తమ దాకా రాకుండా లాబియింగ్ చేయడం మొదలు పెట్టారు. మరికొంతమంది అయితే తమ ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ ముందే ప్రకటించుకుంటున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు మరికొంతమంది ప్రముఖులు. నిబంధనల ప్రకారమే తాము ఫామ్ హౌస్ నిర్మించుకున్నామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల వరకు ఏది కూడా కట్టొద్దని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ ని. అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేడ్ చేపించినావో, ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ మీకు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రెస్ ద్వారా మీకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం